గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మనకైతే కేఎల్యూ ఏ టు జెడ్ సొల్యూషన్స్లో మన లబ్బిపేట బ్రాంచ్లో అయితే వాషింగ్ మిషన్ ట్రైనింగ్ అయితే మామూలుగా ఫిల్ అయిపోయినాయండి. నెక్స్ట్ మంత్ 27వ తారీఖు మనకైతే మన బ్రాంచ్లో వాషింగ్ మిషన్ ట్రైనింగ్ ఉంటుంది అనమాట. దానికైతే కంప్లీట్ ఫిల్ అయిపోయినాయి. అలాగే మనకి ఈ 4th అంటే సెప్టెంబర్ 4th వచ్చి మాడ్యూల్ ట్రైనింగ్ ఉందన్నమాట. దానికైతే కనుక ఒక 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు ఎవరికైనా మాడ్యూల్ ట్రైనింగ్ అంటే మనకి టూల్స్ అనేది రెఫ్రిజరేటర్ కానీ ఏసీ కానీ ఇలాంటి డైరెక్ట్గా అంటే మనం ఎలాంటి నాలెడ్జీ లేకపోయినా డైరెక్ట్గా ఇన్వర్టర్ మోడల్లో వచ్చే కంప్లైంట్లకి మనం డైరెక్ట్గా మాడ్యూల్స్ అయితే మనం పెట్టి పీసీబీ కానీ అలాగే కంప్రెషర్ కానీ అలాగే కూలింగ్ అంటే మనకి లోపల రెఫ్రిజరెంట్ ఉందా లేదా కూలింగ్ వస్తుందా రావట్లేదు ఇలాంటివన్నీ కూడా ఆటోమేషన్గా మనం మాడ్యూల్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనం అంటే మనకు నాలెడ్జ్ ఏమి అవసరం లేదనమాట. డైరెక్ట్గా కొంచెం మినిమం నాలెడ్జ్ ఉంటే చాలన్నమాట. అంటే పవర్ అనేది వస్తుందా రావట్లేదా అని చూసుకునే నాలెడ్జ్ ఉంటే మిగతా అన్నీ కూడా మనం ఆ టూల్స్ అయితే మనం డిజైన్ చేసుకుని మనమే వాటిని యూజ్ చేసుకుంటే కనుక మనం డైరెక్ట్గా ఏ రెఫ్రిజరేటర్ అయినా మనం హ్యాండిల్ చేసేయచ్చు అనమాట. మన ఊరినే త్వరగా అది ఐడెంటిఫై అనేది అయిపోతుంది అనమాట. ఇష్యూ అనేది ఎక్కడ ఉందనేది ఊరికే తెలిసిపోయింది అనమాట. ఈ దీంట్లో అయితే మనకు 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే హోమ్ అప్లయన్సెస్లో అయితే మనకి ఒక వేకెన్సీ అయితే ఉందన్నమాట. మీకు ఎవరికైనా కావాలి అంటే వేకెన్సీలు మనం కన్ఫర్మేషన్ చేయించుకోవాలనుకుంటే కనుక మీరు ఏ రోజైనా అంటే మార్నింగ్ 6 to 9 చేయండి. మనకి వాషింగ్ మిషన్కి అయితే ఖాళీ లేవండి. ఎవరన్నా స్కిప్ అయితే కనుక ఏదన్నా అవకాశం అనేది రావచ్చు, కానీ మామూలుగా అయితే ఖాళీలు అయితే వాషింగ్ మిషన్కి లేవు. ఇది అందరూ గమనించుకోండి. అలాగే మీరు ఏ ఇన్స్టిట్యూట్లో చేరినా కానీ ఆ ఇన్స్టిట్యూట్లో మీరు మామూలుగా ఎడబెడ జాయిన్ అవ్వకుండా ఏదో వీడియోలు అవి చూసి జాయిన్ అవ్వకుండా మీరు ఖచ్చితంగా కొన్ని చిన్న టిప్స్ అనేది పాటించండి. ఏంటంటే మనకి రీసెంట్గా ఒక 1 month బిఫోర్ అలా ట్రైనింగ్ అయిన స్టూడెంట్స్ని అయితే కనుక్కుని జాయిన్ అవ్వండి. ఎందుకంటే లేదంటే మీరు మనీ అండ్ టైం